ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో కీర్తన గ్రంథము 62వ కీర్తన 6-7 వచనాలలో అక్కడ కీర్తనకారుడు రాస్తాడు, ఆయనే నా నిరీక్షణ, ఆశ్రయదుర్గము, రక్షణాధారము, ఎత్తైన కోట, నేను కదిలించబడును. కనుక నిజంగా దావీదు భక్తుడు ఏ పరిస్థితులలో కూడా ఎన్ని కష్టాలు కలిగిన మామగారి ద్వారా, అలాగే తన కుమారుడైన అబ్షాలోము ద్వారా, ఇంకా కొన్ని పరిస్థితుల ద్వారా ఏ పరిస్థితులు వచ్చినా అతను ఆత్మీయ స్థితిలో ఎక్కడా కదిలించబడాల. అందుకే అన్నాడు, నేను కదిలించబడను అన్నాడు. అలాగే భక్తిహీనుడు కదులుచున్న సముద్రం వంటి వాడు అనే మాట యెషయా గ్రంథంలో మనం చూస్తాం. కనుక భక్తిహీనుడు ఈజీగా కదిలిపోతాడు, ప్రతి చిన్నదానికి కూడా కదిలిపోతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభువారు ధోనిలో ప్రయాణం చేస్తూ అన్నారు, కాస్త గాలి కాస్త తుఫాను రేగేసరికి పేతురు వాళ్ళు ఆ పరిస్థితులు, ఆ వాతావరణం చూసేసరికి కదిలిపోయారు. ఏ విషయంలో? ఎలాగూ ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అంటే వాళ్ళకి భయము కలవరం వచ్చేసినట్లేగా, అంటే వాళ్ళ ఆత్మీయ స్థితిలో కదిలిపోయినట్లేగా. అంటే ప్రభువు విడనాడాడనా? ఆల్రెడీ ప్రభువు ఆ ధోనిలో ఉన్నాడు, మీకు దేనికి భయము? ఆయన ఉన్నాడు కదా. కనుక అంటే అప్పటి వరకు నేర్చుకుంది ఏమైంది, అప్పటి వరకు విన్న పాఠాలు ఏమయ్యాయి? కనుక వాళ్ళలో ఒక్కసారి ఎన్నో ప్రసంగాలు వింటాం, కానీ టైం వచ్చేసరికి చాలా మంది కదిలిపోయి, దేవుడు ఎక్కడున్నాడండి, లేకపోతే ఈ సమస్యకు పరిష్కారం ఏంటండి, ఇలాగున్న చాలా మంది బలహీనంగా మాట్లాడేవాళ్ళు లేకపోలేదు. నువ్వు అలా మాట్లాడతావేమోనని దేవుడు గమనించి అది నీ దగ్గరికి పంపించారేమో. యోబు గ్రంథంలో 1వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు యోబు గురించి ఉంటుంది. అతడు ఊజు దేశస్థుడని, యథార్థవంతుడు, న్యాయవంతుడని, దేవుని అందరి భయభక్తులు కలిగిన వాడని, చెడుతనాన్ని విసర్జించిన వాడని. ఒకనాడు సాతాను దేవుని యొద్దకు వచ్చి మాట్లాడతాడు. దేవుడు ఇలాగంటాడు, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతివా అని అతని భక్తి, అతని గురించి, అతని యొక్క శ్రేష్టత గురించి, అతని వంటివాడు ఒకడును లేడు అన్నాడు. అప్పుడు సాతాను అంటాడు, యోబు ఊరకయ్యే దేవుని యందలి భయభక్తులు గలవాడ ఆయన, నీవు అతనికి అతని ఇంటి వారికి కలిగిన సమస్తమునకు కంచి వేసి ఉన్నావు కదా. అతను చేతి పని దీవించుడుతోనే అతను ఈ విధంగా భక్తి చేస్తున్నాడు. నువ్వు అతని పిల్లల విషయంలో గాని, లేక అతని గొడ్ల విషయంలో గాని, ఆ పనివార విషయంలో గాని, పొలాల విషయంలో గాని మీరు దీవించారు గనక అతడు శ్రద్ధ భక్తులు కలిగి భక్తి జీవితంలో ఉన్నాడు. నీవిప్పుడు నీ చెయ్యి చాపి అతను కలిగిన సమస్తమును ఒకవేళ గనక తీసివేస్తే అతడు నీ ముఖం ఎదుటే దూషించి నేను విడిచిపోవును అని సాతాను దేవుడితో మాట్లాడతాడు. దేవుడు యోబు చుట్టూనున్న కంచెను తీసివేశాడు, దేవుడిచ్చిన కాపుదల తొలగించాడు. అప్పుడు ఒక్క దినములోనే భయంకరమైన శోధనలు యోబు కుటుంబం మీదకి వస్తాయి. అతని శరీరం అంతా చీడవలే జబ్బు కలిగింది, శరీరం అంతా దురద, తట్టుకోలేని వాసన. తన చేతి గోళ్ల బలం చాలక అతను దురద ఆపుకోలేక చిల్ల పెంకులతో కూడా గీక్కోవడం ప్రారంభించాడు. తన పిల్లలందరూ 10 మంది ఒక్క దినములోనే చనిపోయారు. తన పశువులు గాని గొర్రెల మందలు గాని నాశనం అయిపోయాయి. తన శరీరపు జబ్బును ముఖమును చూడలేక తన స్నేహితులు ఎలిఫజ్ గాని, బెల్దద్ గాని, జోఫర్ గాని వేదన పడి ఏడ్చారు. తన భార్య వచ్చి అంటది, ఎంతవరకు దేవుని అందరి భయభక్తులు కలిగి ఉంటావు? నీవు నీ యథార్థతను విడిచిపెట్టి దేవుని దూషించి ఆటోమేటిక్గా చనిపోతావు. దేవుణ్ణి ఏదైనా అన్నావంటే చనిపోతావు. అలా చనిపోయా నీ పరిస్థితి మేము చూడలేకపోతున్నాం. అంతటి విపత్తు స్థితిలో కూడా యోబు ఏ మాత్రము చలించలేదు, ఏ మాత్రము కదిలిపోలేదు.
ఈ రోజున ఈజీగా ఆదివారం ఆరాధనకు రావడం మానేస్తున్నారు. అనేక మంది చిన్న చిన్న కారణాలకి ఆగిపోతున్నారు. ఏమిటి అంటే దేవుడు ప్రార్థన వినలేదనో, కష్టాలు వచ్చినాయనో. నిజంగా యోబుని నేను మీ ముందు జ్ఞాపకం చేస్తున్నాను. నిజంగా అన్ని ఉపద్రవాలు వచ్చినా గాని పిల్లలు చనిపోవటమా, అతను కొన్న వేల పశువులు, గాడిదలు గాని, ఎద్దులు గాని, మేకలు గాని, ఒంటెలు గాని టోటల్గా చనిపోవటమా, ఇల్లులన్నీ కాలిపోవటమా, పొలాలు చేతికొచ్చిన పంట కాలిపోవటమా, ఈయనకి కుదరని రోగం, జబ్బు రావటమా. ఒక్క మాట అయినా అంటాం కదా, నా భక్తి నన్ను కాపాడలేదేంటి, అసలు దేవుడు నన్ను చూస్తున్నాడు అంటారా అనే మాటలు వస్తాయి కదా సహజంగా ఎవరికైనా కానీ. మరి చెడ్డోళ్ళేమో బాగున్నారు, మంచిగా భక్తి చేసేవాళ్ళకి ఈ కష్టాలు ఏంటి అన్న మాటలు కూడా బలహీనంగా వస్తాయి కదా. యోబు నోటి మాటతో కాక ఏ విషయంలో కూడా పాపం చేయలే. ప్రియ దేవుని బిడలారా, నిజంగా ఎక్కడా కూడా భక్తి విషయంలో జారిపోలా. నేను కదలలేదు అంటాడు యోబు. నిజంగా కదలని విశ్వాసం కలిగిన యోబును దేవుడు రెండంతలుగా దీవించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోబు యొక్క సహనమును ఎరుగుదురా, యోబు యొక్క ఓర్పు మీరు ఎరుగుదురా అంటాడు యాకోబు పత్రికలో. నిజంగా ఎంత ఓర్పు, ఎంత సహనం, మనసులో కూడా ఆయాసం ఆనీలేదట. మనం ఒకవేళ పైకి మాట్లాడితే దేవుడి దృష్టిలో పడతామో, సేవకుడి దృష్టిలో బుక్ అయిపోతామో, ప్రక్క వాళ్ళ దృష్టిలో బుక్ అయిపోతామో అని దేవుడు ఇంత అన్యాయం చేశాడని మనసులో అనుకుంటాం కానీ బయటికి కూడా రాని. కానీ యోబు బయటికి అనలా, పైకి అనలా, లోపల అనుకోలా. కనుక దావీదు ఎలా కదల్చబడలేదో యోబు కూడా భక్తి విషయంలో అలాగున కదల్చబడకుండా ఉన్నాడు. కనుక అందుకే మనం కదిలిపోవాలని సాతాను కొన్నిసార్లు ఇలాంటి శ్రమలు, ఇలాంటి ఉపద్రవాలు, ఇలాంటి బలహీనతలు రప్పిస్తుంటాడు. కానీ మీరు స్థిరమైన వారిగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని ఆత్మీయ స్థితిలో స్థిరమైన వారుగా చేయునుగాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమును బట్టి మీకు వందనాలు. మీరు ఈ ఉదయకాలమందు మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి మీకు స్తోత్రం. నిజంగా దావీదు కథల్ని భక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. యోబు కూడా అన్నిలాంటి శ్రమలు వచ్చిన, అగ్నిలాంటి శ్రమలు వచ్చిన, ఉపద్రవాలే వచ్చిన, ఉపద్రవాలు అనేది కూడా చిన్న పదమేమో, అగ్నిలాంటి శ్రమలు అనేది కూడా చిన్న పదమేమో. నిజంగా అంతకంటే ఎక్కువ శ్రమలు వచ్చినా ఎక్కడ భక్తిలో కదల్చబడలేదు. నిజంగా అతని ఓర్పు, తన సహనాన్ని చూసి మీరు రెండంతలుగా అతన్ని దీవించారు. ఏమైతే కోల్పోయాడో, కోల్పోయిన వాటిని, నష్టం జరిగిన వాటికంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చారు. ఈ ఉదయకాలమందు ఎవరైతే ఏమైతే కోల్పోయారో వారి జీవితంలో, దేనినైతే కోల్పోయారో అంతకంతకు దీవించగలిగిన దేవుడు, వారికి కావలసిన సమృద్ధిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వాళ్ళు ఏ పరిస్థితులలో భక్తిలో జారిపోనీయకుండా మీ విషయంలో, భక్తి విషయంలో స్థిరులు, కదలన వారిగా నిలబెట్టే వారిగా ఉంచమని ప్రార్థిస్తున్నాము. ఈ దినం పెళ్లి రోజులు, అలాగే పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆయుష్, ఆరోగ్యాలతో నింపి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని, అన్ని విషయాల్లో మేలు చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉంటే ఇతరులకి షేర్ చేయండి, లైక్ బటన్ నొక్కండి, చాట్ బాక్స్లో మీ అభిప్రాయం వ్యక్తం చేయండి. ఓకే, మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యు.